చామంతి ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ప్రేమ్, చామ్ ఫీజు నేను కడతానులే చామ్, నువ్వేం కంగారు పడుకో అని అంటూ ఉంటే, మీరేం కట్టాల్సిన అవసరం లేదు బాబు, దయచేసి నన్ను ఇలా వదిలేసేయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఒకవేళ మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే మళ్ళీ అనవసరమైన గొడవలు జరుగుతాయి, నా మీద ఇప్పటికే వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు అని చామంతి అంటూ ఉంటుంది. నేను కట్టే విషయం మా అమ్మకి ఎలా తెలుస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఆ విషయం అమ్మగారి వరకు చేరదని ఏముంది చిన్నబాబు, అయినా మీరు నా గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడి నుండి చామంతి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ప్రేమ్ కూడా చామంతి తనను ఎంతగానో అసహించుకుంటూ ఉండడంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఊరుకో ప్రేమ్ బాబు అని చెప్పి చంద్రిక తనని ఓదారుస్తూ ఉంటుంది. చూడు చందు, నేను ఎంత ప్రయత్నించినా కూడా చామ్కి నా మీద కోపం పోవట్లేదు, చామ్ నాతో అలా ఉంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకుముందు చామ్ నాతో నవ్వుతూ మాట్లాడినప్పుడు, డ్రైవర్ బాబులాగా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించేది, కానీ ఇప్పుడు చామ్ నన్ను అలా అవాయిడ్ చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక కూడా ప్రేమ్ని చామంతిని చూస్తూ బాధపడుతూ, దేవుడా వీళ్ళిద్దరిని నువ్వే ఒకటి చేయాలి, వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, కానీ అంతస్తులో ఉన్న భేదం వల్ల వీళ్ళిద్దరూ దగ్గర కాలేకపోతున్నారు అని చెప్పి చంద్రిక కూడా బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే చామంతి కాలేజ్కి వస్తుంది. ఫీజు కట్టలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఈరోజు మళ్ళీ ఫీజు గురించి అడుగుతారు. ఒకవేళ నేను కట్టలేకపోతే అప్పుడు నన్ను కాలేజ్ నుండి పంపించేస్తారు, ఏం చెప్పాలి సార్కి అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ అలా క్లాస్లో కూర్చొని ఉంటుంది. క్లాస్ జరుగుతూ ఉండగానే ఇంతలో ప్రిన్సిపల్ సార్ మధ్యలో వస్తారు. అప్పుడు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ, మీలో కొంతమంది స్టూడెంట్స్ ఫీజు కట్టలేకపోతున్నారు కదా, నేను మీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళలో నుండి మెరిట్ స్టూడెంట్స్ని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకొక అద్భుతమైన అవకాశం ఇవ్వబోతున్నాను. వాళ్ళకొక కేసు వాదించే ఛాన్స్ ఇస్తాను. ఒకవేళ వాళ్ళు ఆ కేసుని గెలిస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు స్కాలర్షిప్ వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అప్పుడు వాళ్ళు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టవసరం లేదు అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడంతో అప్పుడు ఆ మాట వినగానే చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. సార్, నేను రెడీగా ఉన్నాను సార్, మీరు చెప్పినట్టుగా ఆ కేసుని నేను వాదిస్తాను, స్కాలర్షిప్ని సొంతం చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, వెరీ గుడ్ చామంతి, దట్స్ ద స్పిరిట్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు పొగుడుతూ ఉంటారు. ఇంకా మిగతా స్టూడెంట్స్లో కూడా నేను మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ పేర్లను చెబుతాను, వాళ్ళందరూ కూడా కేసుని వాదించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో చామంతి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చామంతి ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ కిచెన్లో కొత్త రకాల వంటలన్నీ కూడా చేస్తూ ఎన్నో రకాల స్వీట్స్ కూడా చేస్తుంది. ఇక డిన్నర్లో రమాదేవితో పాటు అందరూ కూడా కూర్చొని ఉంటారు. చామంతి ఎంతో ఆనందంగా అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఈరోజు ఏంటి ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. వాటన్నిటినీ చేసింది చామంతి అమ్మ అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, ఏంటో అంత ఉత్సాహం అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. దాంతో చామంతి, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నానమ్మగారు, ఈ ఆనందంతో పాటు ఒక శుభవార్త తోడైంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఏంటది అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ ఫీజు నేను కట్టలేకపోతున్నానని చెప్పి బాధపడుతున్నాను కదా, కాలేజ్లో మా ప్రిన్సిపల్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఎవరైతే ఫీజు కట్టలేకపోతున్నారో వాళ్ళలో నుండి కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి కేసు వాదించే అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ ఈ కేసులో కనుక నేను గెలిస్తే అప్పుడు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదట అమ్మగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ కేసు గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. మీరు అన్నారు కదా అమ్మగారు, ఎవరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోకుండా సొంతంగా ఫీజు కట్టమని, అలాగే నేను ఇప్పుడు ఫీజు కట్టబోతున్నాను అని చెప్పి చామంతి చెప్పడంతో
రమాదేవికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే చామంతి, నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నువ్వు ఈ కేసు గెలవకుండా ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలిసే అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. ప్రేమ్ కూడా చామంతి చెప్పిన మాటలు విన్న తర్వాత ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. దేవుడా, ఎలాగైనా సరే నా చామ్ ఈ కేసు గెలిచేలాగా చెయ్యి, నా చామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రేమ్ అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే చామంతి కాలేజ్కి వెళ్ళిన తర్వాత నిషా కూడా కారులో కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రమాదేవి నిషాకి ఫోన్ చేస్తుంది. హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ అని చెప్పి నిషా విష్ చేసిన తర్వాత, గుడ్ మార్నింగ్ నిషా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. కాలేజ్లో మీ ప్రిన్సిపల్ గారు ఫీజు కట్టలేని వాళ్ళు కేసు వాదిస్తే, ఆ కేసు గెలిస్తే అప్పుడు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారట కదా అని అంటూ ఉంటే, అవునా ఆంటీ అని నిషా అంటూ ఉంటుంది. ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పి నిషా అడగడంతో, ఉంది కదా ఆ చామంతియే చెప్పింది, దానికి ఎంత పొగరు కాకపోతే ఎలాగైనా సరే ఆ కేసు నేను వాదించి గెలిచి స్కాలర్షిప్ సొంతం చేసుకుంటానని చెప్పి నా ముందు ఎంతో గర్వంగా చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆ కేసు గెలవకూడదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అందుకు మనం ఏం చేద్దాం ఆంటీ అని చెప్పి నిషా అంటూ ఉంటే, అది ఆ కేసు గెలవకుండా ఉండాలంటే అపోజిషన్లో లాయర్గా నువ్వు ఆ కేసుని వాదించాలి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా, చాలా మంచి ఐడియా ఆంటీ, తప్పకుండా నేను ఆ చామంతిని ఓడిస్తాను. ఈరోజే మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి నేను కూడా ఆ కేసుని వాదిస్తాను అని చెప్పి నిషా చెబుతూ ఉంటే, ఇక రమాదేవి నా కోడలు రంగంలోకి దిగుతుంది. ఇక చామంతి ఓడిపోవడం ఖాయమని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ రోజు కాలేజ్లో ప్రిన్సిపల్ గారు చామంతిని పిలుస్తారు. అమ్మ చామంతి, నేను నీకు ఇవ్వబోయే కేసు ఏంటో తెలుసా? మర్డర్ కేసు అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు. ఇక దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఈ కేసులో భార్య 7 ఏళ్లుగా భర్తను చంపిన కేసులో శిక్షను అనుభవిస్తుంది. కానీ తన భర్తను తను చంపలేదని ఇప్పటికీ కూడా ఆ భార్య ప్రతిసారి కూడా కోర్టులో చెబుతూనే ఉంది. కానీ ఆ భార్య చేతిలో కత్తి ఉండడం వల్ల పోలీసులు వెళ్ళేసరికి తను కత్తితో దొరికిపోవడం వల్ల తనని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. కానీ ఆ భార్య చెప్పేది ఏంటంటే, అంతకుముందు ఎవరో కొంతమంది దొంగలు వచ్చి ఇంట్లో నగలన్నీ కూడా దోచుకొని తన భర్తను హత్య చేశారని చెప్పింది. అదే టైంకి తను బయట నుండి ఇంటికి వచ్చేసరికి తన భర్త రక్తపు మడుగులో ఉండడంతో అతని పొట్టలో గుచ్చుకున్న ఆ కత్తిని తను పట్టుకునేసరికి పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేశారనేది ఆ భార్య వాదన. నీకు తన గురించి పూర్తిగా తెలియాలంటే ఒకసారి జైలుకి వెళ్ళి తనని కలిసి రమ్మా అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు. గత 7 ఏళ్లుగా ఆవిడ న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. కానీ తను బయటకు రాలేకపోతుంది. నువ్వు కనుక కోర్టులో ఈ కేసు వాదించి ఆవిడ్ని బయటకు తీసుకురాగలిగితే అప్పుడు నీకు నేను స్కాలర్షిప్ వచ్చేలాగా చేస్తాను. నువ్వు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టకుండా కాలేజీలో ఉచితంగా చదువుకునేలాగా నేను చేస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నిషా అక్కడికి వచ్చి, సార్, చామంతికి అపోజిషన్గా నేను ఈ కేసుని వాదిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వెందుకు నిషా, నువ్వు ఆల్రెడీ ఫీజు కట్టేశావు కదా అని చెప్పి అంటూ ఉంటే, సార్, ఒకసారి నన్ను నేను లాయర్గా ఫిట్టా కాదా అని టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ సార్, దయచేసి వద్దనకండి అని నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో ఓకే, నీకంత ఇంట్రెస్ట్ ఉంటే నేనెందుకు కాదంటాను, క్యారీ ఆన్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత నిషా చామంతి వైపు చూస్తూ, చామంతి, ఈ కేసు నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను, నువ్వు ఓడిపోయేలాగా నేను చేస్తాను అని అంటూ ఉంటే, అప్పుడు చామంతి, నేను లాయర్ అవ్వాలనుకుందే నీతిని న్యాయాన్ని గెలిపించడం కోసం. ఒకవేళ నిజంగా ఆవిడ తరపున న్యాయం ఉంటే ఖచ్చితంగా ఆవిడ్ని గెలిపిస్తాను. 7 ఏళ్లుగా అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్న ఆవిడ్ని నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి చామంతి నిషాతో ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత చామంతి జైలుకి వెళ్ళి ఆవిడ్ని కలుస్తుంది. ఇక 7 ఏళ్లుగా చేయని తప్పుకి ఆవిడ శిక్షను అనుభవిస్తూ ఉండడంతో చామంతిని చూడగానే తన బాధనంతా కూడా చెప్పుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్మ,
ఇన్నేళ్లకు నా తరపు నుండి కేసు వాదించడానికి మీరు వచ్చారు. ఇప్పుడు మీ వల్లైనా నేను బయటకు వస్తానేమోనని కొద్దిగా నాకు నమ్మకం కలుగుతుందమ్మా. బయట నా కొడుకు ఒక్కడే అనాథలాగా బతుకుతున్నాడు. వాడిని చూసుకోవడానికైనా నేను జైలు నుండి విడుదలయ్యి బయటకు రావాలి. నా భర్త చావుకి నాకు ఎటువంటి కారణం లేదని నేను ఎన్నో ఏళ్ళుగా మొత్తుకుంటున్నాను. అయినా సరే పోలీసులు అవేవి పట్టించుకోకుండా నన్ను అన్యాయంగా జైల్లో వేశారమ్మా. మీరైనా నాకు న్యాయం చేయండి అని ఆవిడ చామంతిని బతిమలాడుతూ ఉండడంతో ఇక చామంతి, మీరేమీ కంగారు పడకండి, ఎలాగైనా సరే మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి ఆవిడకి మాటిస్తూ ఉంటే ఇక అప్పుడే చామంతికి తెలియకుండా అక్కడికి వచ్చిన ప్రేమ్ కూడా ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా వింటూ, మీరు బయటకు రావడానికి నేను కూడా మీకు సాయం చేస్తానమ్మా. చామ్ వెనకుండి నేను నా చామ్ని గెలిపిస్తాను అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో చామంతి లాయర్గా కేసు వాదించి ఏ విధంగా రామాదేవి నిషాలపై గెలవబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.